మీ అందరికీ ఈ విషయం తెలుసా? తిరుమలలో ఉచిత అన్నప్రసాదం కోసం మనం వెళ్లే చోటు ఈ ప్రపంచంలోనే అతిపెద్ద ఉచిత అన్నప్రసాద కేంద్రాల్లో ఇది ఒకటి. దీనికి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ గారి పేరు పెట్టడం ఎందుకు అనేది తెలుసా మీకు? తెలియకపోతే నేను చెప్తాను గానీ నా పేజ్ ని ఫాలో కొట్టి కాస్త నా వీడియోస్ ని ఫాలో అవ్వండి మావా. ఇప్పుడంటే అన్ని సదుపాయాలు ఉన్నాయి కానీ ఏమీ లేని ఆ రోజుల్లో నిత్య అన్నదానానికి పునాది వేసింది ఈమెనే. 250 సంవత్సరాల క్రితమే వెంగమాంబ గారు తన ఇంటి ముందనే ఈ ఉచిత అన్నదాన సేవను ప్రారంభించారు. ఆ తల్లి సంకల్పమే నేడు ఇంతమంది ఆకలి తీర్చే మహా అన్నప్రసాద కేంద్రంగా ఈ చోటు నిలిచింది. ఒక్కసారిగా 4,000 మంది తినగలిగేలా ఉండే ఈ భవనంలో రోజుకి సాధారణంగా 60,000 మందికి, ప్రత్యేక రోజుల్లో అయితే 1,00,000 నుండి 2,00,000 మందికి ఉచిత అన్నప్రసాదాన్ని ఇక్కడ అందిస్తున్నారు. మరో ప్రత్యేకత ఏంటంటే వెంగమాంబ గారి భక్తికి మెచ్చి సాక్షాత్ ఆ స్వామివారే ప్రతిరోజు తన ఇంటికి వచ్చి అన్నప్రసాదాన్ని స్వీకరించేవారంట. అందుకే ఇప్పటికి స్వామివారికి రాత్రి సమయంలో ఇచ్చే హారతిని తరిగొండ హారతిగా పిలుస్తారు. ఇంతటి గొప్ప విశేషం ఉందండి మనం తినే ఆ అన్నప్రసాదం వెనక. నేను కనుక తిరుమల వెళ్తే అక్కడున్న రోజుల్లో ప్రతిరోజు ఒక్కసారైనా ఈ అన్నప్రసాదాన్ని తినకపోతే నాకు నిద్ర పట్టదు. ఈ ప్రసాదాన్ని తిన్నప్పుడు మన కడుపే కాదు మన మనసు కూడా నిండిపోతుంది.